హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఢిల్లీ పోలీస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనము ఆ నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అదేవిధంగా దీంట్లో వేకెన్సీ మనం చూసుకుంటే 835 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇంటర్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్సి పోర్టల్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఒకవేళ మీరు చేసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మీరు జూన్ 16 వరకు చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై పైన వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్లో మీరు ఫిలప్ చేసిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా మీరు ఓబీసీ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటే మీకు సెంట్రల్ లిస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కావాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మనము డైవర్స్, అదేవిధంగా విడోస్, అదేవిధంగా జ్యుడిషియల్ సపరేటెడ్ ఉమెన్ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఢిల్లీ పోలీస్లో డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మీరు పర్సన్, అదేవిధంగా లేకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్సన్ వాళ్ళ సన్స్ అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్లో మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకవేళ ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ స్పోర్ట్స్లో ఇక్కడ పర్సన్ అని ఇక్కడ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీ స్పోర్ట్స్ ఏదో ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుందండి, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ స్కిప్ అనేది అవ్వడం అయితే. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీషా హిందీ అని ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మరోసారి అని మీరు వెరిఫై అని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు 2 టైమ్స్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. 3 ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు సౌదర్న్ రీజియన్లో అయితే ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా కొన్ని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళకి అనేది 3 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవి మీరు చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీరు దగ్గరలో ఉన్నాయి. అవి ఫస్ట్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే తర్వాత మనం చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇవి ఫస్ట్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదే తర్వాత మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, అదేవిధంగా ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుందండి. లేకపోతే మీరు ఇక్కడ నో అని ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవన్నీ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ అని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. దీంట్లో అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదనుకుంటే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనల్ క్యారిడర్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ టైప్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా అనేది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సర్టిఫికేట్ ఏనా, సర్టిఫికేట్ బీనా, సర్టిఫికేట్స్ ఏదైతే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మరోసారి కన్ఫర్మ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు సర్టిఫికేట్ అనేది. ఆ తర్వాత మనం మళ్ళీ చూసుకుంటే మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలుగుతారా, అదేవిధంగా హిందీలో అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరోసారి వెరిఫై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా అనేది మీరు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీల నుంచి మీరు చేశారా అయితే చేసి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకవేళ మీరు ఆ యూనివర్సిటీలో మీరు చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి, దేంట్లో చేశారనేది. లేకపోతే నో అని ఇస్తే మీరు ఇక్కడైతే స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఏముందనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు డిగ్రీ చేశారా, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేటా, అదేవిధంగా బీటెక్ చేశారా అనేది ఇక్కడైతే మీకు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు 12th చేశారా లేదా ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ డిప్లొమా ఏదైనా చేస్తే ఈక్వలెంట్ టు
12th స్టాండర్డ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు 12th స్టాండర్డ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే పాస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇయర్ అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసుకుంటే బోర్డ్ అనేది ఇక్కడ మీరు ఏ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ స్టేట్లో ఉన్న యూనివర్సిటీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సీరియల్ నెంబర్ 29 అనేది ఇక్కడ చూసుకుంటే ఎస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే నో అయినా ఇవ్వచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మీ అడ్రస్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అని చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ అడుగుతున్నారండి. ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అయితే కన్ఫామ్గా మెన్షన్ అయితే చేశారు. ఫోటో కింద అయితే డేట్ లేకపోయినా పర్లేదు, కాకపోతే క్లారిటీగా ఫోటో అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇది మీరు ఫస్ట్ కానీ చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ అనేది చూసుకుంటే 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఫోటో అని చూసుకుంటే February 17 తర్వాత ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అగ్రి పైన ఇక్కడ తీసుకున్న తర్వాత క్యాప్చా ఫిలప్ చేసి ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ ప్రివ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేసి ఉంటే ఎడిట్ అండ్ మాడిఫై పైన వెళ్ళాల్సి ఉంటుంది అని ఓకే అనుకుంటే ఇక్కడ సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే యూ కెన్ నాట్ బి ఎడిట్ ఆఫ్టర్ టు ఫైనల్ సబ్మిషన్ అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ మీరు చూసుకొని అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు కరప్షన్లో ఒకవేళ ఏదైనా రాంగ్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ కరప్షన్ కోసం మళ్ళీ ఇక్కడ వాళ్ళ టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు 400 ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త అనేది ఫిలప్ అనేది చేసి మీరు ఫస్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఓకే, జనరల్ అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అనేది 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదండి. ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్లో వెళ్ళైనా చేయొచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసిన ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో అనేది మీరు చూసుకుంటే అక్కడైనా అది చూపించడం అయితే జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే మీ ATM యూజ్ చేసి అయినా మీరు పే అనేది చేయొచ్చండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ ఆప్షన్ పైన వెళ్ళి మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.